హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ వస్తుండడంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే గత 2, 3 రోజుల నుంచి బలమైనటువంటి ఈదురుగాలులనేటివి వీస్తూ ఉన్నాయి. మరొక వైపు తెలంగాణ స్టేట్‌లో కూడా ఈ దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బలమైనటువంటి ఈదురుగాలులు స్టార్ట్ అయిపోయాయి. ఇక ఈ నైరుతి ఋతుపవనాలనేటువంటివి వేగంగా కదులుతూ రేపు అనగా 26వ తారీఖున సాయంత్రం నాటికి మన భారతదేశంలోకైతే ఎంటర్ కావడం జరుగుతుంది. సో, ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా ఈ కేరళ, అలాగే తిరువనంతపురము, కర్ణాటక, బెంగుళూరు నగర ప్రాంత సమీపంలో మన భారతదేశంలోకైతే ఎంటర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేవైతే చెప్పానో ప్రాంతాలు, సో వాటికి ఎక్కువగా అత్యధికంగా వర్షాలు పడతాయి ఎంటర్ అయిన వెంటనే. దాని తర్వాత వాటికి ఆనుకొని ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో వాటికి కూడా కొంచెం రైన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగానే ఉండేందుకు అవకాశం ఉండొచ్చు. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇక్కడ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతూ ఉందన్నమాట. మరొక వైపు ఈ అరేబియా మహాసముద్రంలో కూడా ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. ఈ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. ఓకేనా? ఇక ముఖ్యంగా మనకు ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు, అలాగే ఈ బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి? అలాగే ఏ ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్న బలమైన ఈదురుగాలుల వర్షాలు నమోదు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం అత్యధికంగా మనకు దాదాపుగా 48 డిగ్రీల వరకు కూడా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక రాగల 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మనకొచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారము. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో ఒకసారి వెదర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి తెలియచేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో ఫైనల్‌గా నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి వేగంగా కదులుతూ వస్తున్నాయి. రేపు అనగా 26వ తారీఖు సాయంత్రం నాటికి ఈ ఋతుపవనాలు అనేటివి మన భారతదేశంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. యాక్చువల్‌గా మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఋతుపవనాలు అనేటువంటివి 28వ తారీఖు నాటికి ఎంటర్ అవుతాయని చెప్పారు. ఓకేనా? బట్ ఇప్పుడు కొంచెం ముందుగానే అటు ఇటుగా ఎంటర్ కావడం జరుగుతుందనమాట. ఈ యొక్క ఋతుపవనాల ప్రభావంతో 27, 28, 29, 30 తారీఖుల వరకు కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని జిల్లాలకు ఖచ్చితంగా కొంచెం హెవీ రైనే ఉంటుంది. మరొక వైపు ఇటు సైడు ఆగ్నేయ బంగాళాఖాతంలో, అలాగే అరేబియా మహాసముద్రంలో కూడా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. వీటన్నిటి వల్ల కొంచెం హెవీగానే రైన్ అనేదైతే పడేందుకు అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇక ఈరోజు అనగా 25వ తారీఖున రాత్రి లోపల, అంటే రాత్రి 12 గంటల లోపల ద్రోణి ప్రభావంతో ప్రకాశము, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, నెక్స్టు ఇంకా మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది అని మనకు రిపోర్ట్ అయితే రావడం జరిగిందనమాట. మరొక వైపు మన్యము, అల్లూరి, పోలవరం, అనకాపల్లి మిగిలినటువంటి రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? మరొక వైపు వచ్చేసి ఉష్ణోగ్రతలు కూడా మనకు అత్యధికంగానే నమోదు అవుతూ ఉన్నాయి. సో, నిన్న ఆదివారం ఒకరోజు, సో, ఈ యొక్క చిట్యాల తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్‌లో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రతలనేటువంటివి నమోదు కావడం జరిగింది. సో, మోస్ట్‌లీ మనకు ఉష్ణోగ్రతలొచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొంచెం తక్కువగానే ఉంటాయన్నమాట. ఈ నైరుతి ఋతుపవనాలు తీరం దాటేసే టైం వరకు కూడా. బట్ మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతూ ఉంటాయి నెలాఖరు వరకు. ఈ మే నెలాఖరు వరకు. ఓకేనా? సో, మీరు గత 2 రోజుల నుంచి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర చిత్తూరు, నెల్లూరు, అనంతపురము, కర్నూలు, కడప, రాజంపేట, ఓకేనా? ఈ యొక్క నెల్లూరు, ఈ చీరాల, బాపట్ల ఈ నగరాలలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గత 2, 3 రోజుల నుంచి వాతావరణం అనేది కొంచెం ఆహ్,
చల్లబడడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువే నమోదవుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా క్లైమేట్ మొత్తం మేఘావృతమై కూల్‌గానే ఉంటూ ఉందన్నమాట. బట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో, ఇలా అయితే ఉంది. బట్ ఈ ఋతుపవనాలు అనేటువంటి వన్స్ మన మన ఈ యొక్క ఇండియాలోకి ఎంటర్ అయిపోయిన వెంటనే వర్షాలనేటువంటివి కొంచెం స్టార్ట్ అయిపోతాయి. ఒక నార్మల్‌గా ఈ చెదురుమదురు వర్షాలనేటువంటివి స్టార్ట్ అయిపోతాయన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో. బట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ అయితే నమోదు అవుతూ ఉంటుంది. ఓకేనా. మెయిన్ మనకు ఈ ఋతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు వాటన్నిటికి కూడా ఎఫెక్ట్ అనేదైతే ఉంటుందన్నమాట ఈ ఋతుపవనాలు ప్రభావంతో. ఓకేనా. సో, ఇక రాగల 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఈరోజు నైట్ వరకు ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయని మీకు స్టార్టింగ్‌లోనే చెప్పేసాను. ఇక రాగల 24 గంటలు అనగా రేపు 26వ తారీఖున సాయంత్రం వరకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ ఇమేజ్ అనమాట ఇయి. వన్ బై వన్ అయితే చూద్దాం. బట్ ఇది మాత్రం ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇందులో ఒకసారి చూడొచ్చండి. ఈ ప్లేస్‌లో మనకు ఈ ఉపరితల ఆవర్తనం ఒకటి కేంద్రీకృతమైంది అరేబియా మహాసముద్రంలో. అలాగే ఈ యొక్క ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కేంద్రీకృతమైతే అయింది. ప్రెజెంట్ వచ్చేసి ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చి అక్కడక్కడ రెయిన్స్ పడుతూ ఉన్నాయి. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతాల దగ్గర కూడా లైట్ రెయిన్ పడేందుకు అవకాశం అయితే ఉంది. ఇది ఈరోజు సాయంత్రమే 6:30 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు కూడా సేమ్ మనకు ఈ బెంగుళూరు, తమిళనాడు, చెన్నై నగరాలకు ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం రెయిన్ అనేదైతే హెవీగా పడుతుంది. ఒక చెదురుమదురు వర్షాల్లాగా పడతాయన్నమాట. మరొక వైపు తెలంగాణలో కూడా ఈ హైదరాబాదు, సోలాపూరు, విజయపూరు, మహబూబ్‌నగరు ఈ ప్రాంతాలకు కొంచెం రెయిన్ అనేదైతే పడుతుంది. ఓకేనా. చెదురుమదురుతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా. సో, ఇది ఈరోజు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఈ ఇమేజ్‌లో ఒకసారి చూడొచ్చండి. మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తాయి. ఉపరితల ఆవర్తనాలు అనేటువంటివి ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. బట్ మరొక వైపు ఈ ఋతుపవనాలు వేగంగా కదులుతూ ఈ యొక్క సముద్ర తీరాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు తాకడంతో కూడా మోస్ట్‌లీ మనకు ఈ బెంగుళూరు, చెన్నై, తమిళనాడు నగరాలకు ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం రెయిన్ అనేదైతే చెదురుమదురుగా వర్షాలు పడతాయన్నమాట. ఈరోజు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో. మరొక వైపు తెలంగాణలో కూడా ఈ హైదరాబాదు, సోలాపూరు, విజయపూరు, ఈ మహబూబ్ నగర్ కావచ్చు, నాందేడు, వరంగల్లు ఓకేనా. ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇది రేపు అనగా 26వ తారీఖున తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు ఇంకా క్లియర్‌గా మీకు మొత్తం కూడా గ్రీన్ కలర్, యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా ఉపరితల ఆవర్తనం ఇటు సైడ్ కూడా. ఓకేనా. సో, మోస్ట్‌లీ రేపు సాయంత్రానికి ఋతుపవనాలు అనేటువంటివి భారతదేశంలోకి ఎంటర్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో, ఈటి ఎఫెక్ట్ వలన ఈ యొక్క ప్రాంతాల్లోనే హెవీ రెయిన్ అయితే ఉంటుంది. మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మీకు మరీ చెప్తూ ఉన్నాను. ఓకేనా. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం లైట్ రెయిన్ అండి. ఎక్కడో మనకు జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి. బట్ ఉష్ణోగ్రతలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగానే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీద. రేపు తెల్లవారుజామున కూడా క్లైమేట్ కొంచెం కూల్‌గానే ఉంటుంది. ఈదురుగాలులు కూడా కొంచెం వేగంగానే వీస్తున్నాయి. ఓకేనా. సో, ఈరోజు కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా అంటే ఒక 12:30, 1 గంట వరకు కూడా వేగంగా బలమైనటువంటి ఈదురుగాలులు అనేటువంటివి వీచాయన్నమాట. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో. సో, సేమ్ మనకు రేపు ఉదయం కూడా అలాగే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. వెదర్ అనేది వేగంగా గాలులు కూడా వీచే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతోనే గాలులనేటువంటివి ప్రారంభం కావడం జరిగింది వేగంగా. ఇది రేపు మధ్యాహ్న సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, అప్పుడు కొంచెం ఇక్కడ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తిరుపతి, చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు, రాజంపేట ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో రెయిన్ అనేదైతే పడుతుందన్నమాట. తెలంగాణలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాలకు లైట్ రెయిన్ ఉంటుంది.
తెలంగాణలో ఈ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి అక్కడక్కడ రెయిన్ అనేది పడేందుకు అవకాశం అయితే ఉంటుంది రేపు మధ్యాహ్నం. అలాగే ఇదొచ్చేసి రేపు సాయంత్రం 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, అప్పుడు కూడా సేమ్ మనకు ఈ ప్రాంతాల్లోనే వర్షాలనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి. రాగల 24 గంటల పాటు వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి మీకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషనే నేను మీకు ఇలాగా ఇన్ఫర్మేషన్ రూపంలో అందచేస్తూ ఉంటాను. తప్పకుండా మీరందరూ ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాండి. రెగ్యులర్‌గా మీకు యూజ్‌ఫుల్ అయ్యే వెదర్ రిపోర్ట్స్‌ని అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.